కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ లెక్క ప్రకారము 2024 నుంచి జాబ్ నోటిఫికేషన్లు రావాలి. కానీ ఎస్సీ రిజర్వేషన్ సాకుగా చూపి జాబ్ క్యాలెండరు అమలు నిలిపివేసింది. అయితే ఎస్సీ రిజర్వేషన్ ఇష్యూ కూడా సాల్వ్ అయిపోయినా సరే ఇప్పుడు దాకా కాంగ్రెస్ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ అనేది అమలు చేయలేదు. కానీ సీఎం గారు వివిధ సభల్లో వచ్చేసి జాబ్ క్యాలెండర్ అమలు చేస్తున్నాము, 1,60,000 జాబులు ఫిల్ చేసినామని ఒక అబద్ధపు ప్రచారము చేస్తున్నారు. ఇది ఎంతవరకు మంచిది కాదు. వెంటనే జాబ్ క్యాలెండరు అమలు చేయాలా? కాంగ్రెస్ పార్టీని గెలిపించిందే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని, అసలు కార్యకర్తలు లేని కాంగ్రెస్ పార్టీకు 30 లక్షల మంది నిరుద్యోగులు కార్యకర్తలై జాబులు ఇస్తారనే ఆశతో ఈరోజు గెలిపిస్తే జాబ్ క్యాలెండర్ అమలు చేయకుండా ఒక అబద్ధపు ప్రచారము చేస్తుంది. దీనికి ఖండిస్తూ ఈరోజు మేము ఇక్కడ నిరసన తెలుపుతున్నాము. వెంటనే జాబ్ క్యాలెండరు విడుదల చేయాలా? నిరుద్యోగుల జీవితాలు నాశనం చేయకండి. గత ప్రభుత్వం వచ్చేసి నిరుద్యోగుల యొక్క జీవితాలు ఆగం చేయడం జరిగింది, లేట్గా నోటిఫికేషన్ ఇచ్చి. ఈ ప్రభుత్వం కూడా అదే గేమ్ ఆడుతుంది. ఇది ఎంతవరకు మంచిది కాదు. నిరుద్యోగుల వల్లే ఈ ప్రభుత్వం అనేది ఏర్పడిందని సీఎం ఎన్నోసార్లు చెప్పారు. కాబట్టి వెంటనే ఈ నెల 18 వరకు కూడా జాబ్ క్యాలెండరు విడుదల చేయాలని నిరుద్యోగులుగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. జాబ్ క్యాలెండర్ వెంటనే ఫోటో తీసుకో. ఓకే, థ్యాంక్ యూ. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ వెంటనే 2 లక్షల జాబులు వెంటనే 2 లక్షల జాబులు వెంటనే అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ వెంటనే అమలు చేయాలి. వెంటనే అమలు చేయాలా? ఈరోజు ఈ నిరసనకు కారణం వచ్చేసి